ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల కస్టడీ కొనసాగుతుంది. ఇవాళ రెండో రోజు నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ అధికారులు 7గురిని అరెస్ట్ చేశారు. వారిలో కసిరెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు విజయవాడ జిల్లా జైలు నుంచి నిన్న కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల అనంతరం వీరిని సిట్ కార్యాలయానికి తరలించి వేరువేరుగా ఇంకా కలిపి విచారించారు. మొదటి రోజు సిట్ అధికారులు మొత్తం 100 ప్రశ్నల వరకు వేసినట్లు తెలిసింది. మద్యం ద్వారా వసూలు చేసిన డబ్బును ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఇచ్చారని సిట్ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. అయితే వారికి డబ్బులిచ్చినట్లు తానెప్పుడు చెప్పలేదు అని తాజా విచారణలో కసిరెడ్డి బుకాయించారు. ముందుగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు విచారించారు. మొత్తం డబ్బులు వారికిచ్చినట్లు కసిరెడ్డి వాంగ్మూలం ఇచ్చాడని, ఆ డబ్బంతా ఎక్కడుందని ప్రశ్నించారు. దీనికి ఈ ముగ్గురు ఒకే సమాధానం చెప్పారు. కసిరెడ్డి చెప్పేవన్నీ అబద్దాలని, అతను తమకేమీ ఇవ్వలేదు అని వివరించారు. డబ్బులు ఇచ్చినట్లుగా రాజ్ చెప్పిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. తర్వాత నలుగురిని కలిపి విచారించారు. ఇక వారికి డబ్బులు ఇచ్చినట్లు వాంగ్మూలం ఇవ్వడంపై కసిరెడ్డిని ప్రశ్నించారు. అయితే కస్టడీ విచారణలో కసిరెడ్డి నాలుక మడతేశాడు. తాను ఈ విధంగా వాంగ్మూలం ఇవ్వలేదు అని బుకాయించడంతో అధికారులు మిగిలిన ముగ్గురిని ప్రశ్నించారు. మద్యం విధానం రూపకల్పనకు ముందు హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశాల్లో ఎవరు పాల్గొన్నారు, ఎక్కడ నిర్వహించారు అన్న దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అధికారులు చెప్పడంతో నిందితులకు గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఈ కేసులో మరో నిందితుడు బూనేటి చాణక్య ఇచ్చిన వాంగ్మూలాన్ని ముందు పెట్టి ప్రశ్నలు సంధించడంతో ముగ్గురు నీళ్లు నవలడం మొదలుపెట్టారు. విచారణ అనంతరం వారికి వైద్య పరీక్షలు చేయించి తిరిగి జిల్లా జైలుకు అప్పగించారు. ఇవాళ రెండో రోజు విచారణలో వారి నుంచి కీలక సమాచారం తెలుసుకునేందుకు సిట్ ప్రశ్నించనుంది.